నిజంగా ఈ దొంగలను ఎంత తిట్టినా ఎంత బనాయించినా వేస్ట్ అంటే వేస్టే అనిపిస్తుందోలా. దొంగతనం చేస్తే ఒకరోజు కాకుండా ఇంకో రోజు దొరుకుతామని వాళ్ళకు కూడా ఎరికే. జైల్లో పడతారని సూత ఎరికే. ఊర్లే ఇజ్జత్ పోతుందని ఎరికే. ఇంట్లో బాధపడతారని ఎరికే. అయినా కానీ దొంగతనాలు ఎందుకు చేస్తారు కావచ్చు? దొంగ సొమ్ముతోనే ఎందుకు కడుపులు నింపుకుందాం అనుకుంటారోలా? ఇదే నాకు అర్థం కాదు. అరెరే, ఒకడు కాకుంటే ఇంకొకరు, ఒక జాగా కాకుంటే ఇంకో జాగల, ఒకరిని మించి ఇంకోలు దొంగతనాలు చేస్తూనే ఉన్నారు, మందిని ముంచుతూనే ఉన్నారు. ఆగో డేయ్ ఎవల్లా మీరంతా? ఇగో వీళ్ళ శకలు చూస్తా అంటే గిట్లనే అనబుద్ధి అవుతుంది కదా. ఎవరు ఈ పాటికే సమజయ్యి ఉండాలి. దొంగలు, ముసుగు దొంగలు, కాంతిరి దొంగలు, గాజ దొంగలు, దేర్దిమాగ్ దొంగలు. మేడ్చల్ పేట్ బషీర్బాద్ దగ్గర ఈ ముసుగు దొంగలు ఆగమాగం అడవడవి చేసిర్రోళ్ళ. ఏదో అత్తగారింటికి వచ్చినట్టు లాడ్ సాబులు లెక్కచ్చిర్రు. కత్తులు రాడ్లు చేతుల పట్టుకొని ఇండ్ల పడ్డరు. బంగారం వెండి సామాన్ ఎత్తుకపోయిర్రట. వాళ్ళ చేతులు ఇరిగిపోను, వాళ్ళ కాళ్లకు కురుపులు గుట్ట. మేడ్చల్ దొంగలు గట్లున్నారా? ఇక ఇప్పుడు జగిత్యాల దిక్కురా అండి. అర్ధరాత్రి పూట 4 ఇండ్లల్లా కల్లం చేసి పడేసిర్రు. ఆగు పాపం, ఇంట్లో బంగారం పోయిందంటే ఎవరికన్నా ఎంత బాధ అనిపిస్తుందోలా. ఈ దొంగలకు కొంచెమన్నా జాలి, దయ, మనసు, మమత గిసొంటి ఏం ఉండయా అన్నట్టు ఇదే జగిత్యాల జిల్లాలనోలా ముంజంపేళ్ళూర్లే ఎంకన్న గుడిలా హుండి నెత్తుకపోయిర్రు. ఇక చెప్పు కాత. ఆగు చూడుర్రి, దేవుని గుడిని ఎట్లా గాయి చేసిర్రో. అసలు ఈ దొంగలకు పోలీసులంటే భయం లేదు, దేవుళ్ళంటే భయం లేదు, జనం అంటే భయం లేదు. దొరకకుంటే పైసలు లేకుంటే దెబ్బలు, గంతే కదా అని ఫిక్స్ అయిపోతురు కావచ్చు వీళ్ళ దౌడల దగ్గర వాడ.